జిల్లాలో రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీ సా అన్నారు. పగడ్బందీగా ఎరువులు యూరియా అందిస్తున్నామన్నారు. నానో యూరియా పైన అవగాహన కల్పిస్తున్నామని కూడా తెలిపారు. ఇక ప్రస్తుతం జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ప్రజలు అపోహలను నమ్మవద్దని, ఏవైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు. మనకి ఇప్పుడు కొంచెం తెలివిగా ఆలోచిస్తే డబ్బులు ఆదా అవుతాయి, దిగుబడి బాగా వస్తాయి. ఓకే, ఇవన్నీ కొన్ని ఇనిషియల్గా ఉంటాయి ఈ కానీ చాలా మంచిది అది. లేకపోతే చెప్పండి 7 నిమిషాలకి ఒక ఎకరా కవర్ చేయడానికి ఎవరు మనిషి వాళ్ళు అవుతుందా? ఇది వేసుకొని వెళ్ళి కొట్టి కొట్టిపోయి అంతే కదా, 10 నిలుచుకుని ఆరాంసే కొట్టేయచ్చు. అది 7 నిమిషాలకు ఒక ఎకరా అయిపోతుంది. అంటే టెక్నాలజీ అంతా అడ్వాన్స్గా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా సీఎంగా చదువుతాం. అన్ని నా జిల్లాలోనే 32 డ్రోన్స్ ఉన్నాయంటే ఆలోచించండి. ఇక వేరే జిల్లాలో ఎన్ని ఉన్నాయి? 100 డ్రోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ట్రాక్టర్ కొనుక్కునేవాళ్ళు, స్ప్రే కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడంతా డ్రోన్ కొనుక్కుంటున్నారు. మొన్న ఇప్పుడే నా మేలవరంలో రైతు ఆయనే 22 లక్షలు కట్టాడు, 8 లక్షల సబ్సిడీ వచ్చింది. ఆయన కొని ఇంట్లో పెట్టేసుకున్నాడు డ్రోన్. దీంట్లోనే కొడుతున్నాం, డిఏపి దాంట్లో కొడతాడు, యూరియా దాంట్లోనే కొడతాడు, పెస్టిసైడ్ దాంట్లోనే కొడతాడు, హెర్బిసైడ్ కావాలి దాంట్లోనే కొడతాడు. చాలా బాగుంటుంది ఇది. రైతుల ద్వారా మీకు అవేర్నెస్ వెళ్ళాలా, బాగా చేస్తే అందరికీ మంచిది, ముఖ్యంగా రైతులకు మంచిది అవుతుంది.